బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్ కోసం ఇలా కట్ చేసిన ముక్క ద్వారా డ్రెస్ బకరంతో డిజైన్ సెట్ చేసుకొని ఇలాగా ఇది డ్రెస్ బకరం ముక్క వైట్గా ఉంది కాబట్టి డ్రెస్ బకరం దాన్ని పెట్టుకొని దాంతో ఈ ముక్క ద్వారా దాన్ని అలా డిజైన్ మనకు ఎలా కావాలంటే అలా డిజైన్ కట్ చేసుకొని దానిని ఐరన్ బాక్స్ తోటి ఏదైతే డిజైన్ ముక్క అనుకున్నామో దానిపై అంటించి రెడీ చేసుకోవాలి. ఇలాగా రెడీ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు డిజైన్ చేసేది వైట్ జాకెట్ కాబట్టి దీనికి డబుల్ పట్టీ అయితేనే లుక్ వస్తుంది. అందుకే దీన్ని డబుల్ పట్టీ కింద బాగా కనిపించే బ్లౌజ్కి ఉన్న ఒక కలర్లోది ఒక కలరు, రెండోది మనం డిజైన్ చేసుకున్న వేరే ముక్క, వీటి రెండింటితోటి నెక్ డిజైన్ తయారీ ఇట్లా వచ్చేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో ఎలాగుంటుందో దీని మొత్తం ప్రాక్టికల్గా మనం చేసి చూపిద్దాం, తయారు చేద్దాం రండి. ముందుగా మనం ఏదైతే రెండవ కలరు డబల్ పట్టీ అని అనుకున్నామో దాంట్లో బ్లౌజ్లో ఉన్న ఒక కలరు పింక్ కలరు, బేబీ పింక్ కలర్ అంటారు దీన్ని, లైట్గా ఉంది కాబట్టి దీన్ని ముందుగా ఒరిజినల్ జాకెట్ బ్లౌజు ఏదైతే ఉందో దానికి ఒరిజినల్ ముక్క మీద పైన ఎలాగ సెట్ చేసుకుని ఇలాగ వేయాలి. ఈ మోడల్లో ఇదే మోడల్ ఇలాగే వేయాలి ఇలాగే సెట్ చేయాలని రూల్ ఏమి లేదండి. ఎవరికి ఆలోచన వస్తే ఏ మోడల్ వస్తే ఆ మోడల్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎలా అయితే బాగుంటుందని నాకు అనిపించింది, అందుకని దీన్ని ఇలాగ కట్ చేసి రౌండ్గా ముందుగా అట్లాగా బ్లౌజు ఒరిజినల్ ఇది బ్లౌజ్ ముక్క కాబట్టి వైట్ కలర్ది, బ్యాక్ పార్ట్ ఇది నెక్కు, దీనికి ఇలాగా చుట్టూతో ఇలా సెట్ చేసుకొని దీనికి మళ్ళీ థ్రెడ్ పైపింగ్ వచ్చేలాగా అంచు గోటులాగా వచ్చేలాగా కూడా సెట్ చేసుకోవాలి కాబట్టి దానికి మామూలుగా అంటింగ్ చేసుకున్న తర్వాత ఇది లోపల లైనింగ్ ముక్క, తర్వాత లైనింగ్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇది మన థ్రెడ్ పైపింగ్ కాదండి, ఇది ఒక గోట్లాగా మన టైలరింగ్ మెటీరియల్ షాప్లో దొరికింది. దీన్ని తీసుకొచ్చి దీన్ని ఎలా అంటించేసేయటం దీనికి కూడా కలరు పింక్ కలరే ఉంది, దీనికి సెట్ అవుతుంది అనిపించి అట్లా తీసుకొచ్చి సింపుల్ ఈజీగా అయిపోద్దని ఇలాగ ఈజీగా అయిపోయేలాగా ముందు లైనింగ్కి అంటించేసుకోవాలి. మనం థ్రెడ్ పైపింగ్కి ఎలాగైతే అంటించుకుంటామో అలాగే దీన్ని కూడా ఇలా అంటించేసుకొని దీనికి మామూలుగా ఇది ఇటువంటి దొరకకపోతే మనం థ్రెడ్ పైపింగ్ అని కలర్ పెట్టి సెట్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగ అంటించేసిన తర్వాత దానిపైన మనం ముందు తయారు చేసుకున్నటువంటి ఒరిజినల్ బ్లౌజ్ని దాన్ని ఇలాగ దానిపైన వేసేసి థ్రెడ్ పైపింగ్ లాగండి. థ్రెడ్ పైపింగ్ మామూలుగా మనం లైనింగ్ జాకెట్కి ఎలాగైతే చేస్తామో అలాగే దీనికి కూడా ఇలాగ అంటించేసుకొని కరెక్ట్గా మనము బ్యాక్ పార్ట్ ముక్క పెట్టి కట్ చేసాం కాబట్టి ఆ వచ్చిన ముక్కలోంచి డిజైన్ ముక్కలోంచి తీసినాం కాబట్టి కరెక్ట్గా వస్తాయి కదా, దాని ప్రకారం కట్ చేసుకుంటే నేను ముందు చూపించిన విధంగా ఇలాగేసి దానికి మనం హాఫ్ పాదాలు ఉంటాయి కాబట్టి హాఫ్ పాదాలు వాడుతున్నాం కాబట్టి హాఫ్ పాదాలు పెట్టేసి మళ్ళీ ఆ పాదం ఖర్చుతోటి దానికి కరెక్ట్గా అలా రౌండ్ కుట్టుకుంటూ ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగునేమో లైనింగ్ ఉంది, దానిపైన థ్రెడ్ పైపింగ్ అది వేసాము, దానిపైన ఒరిజినల్ బ్లౌజ్ తిరగల వైపు వేసి దానికి పాదం కుట్టుతో ఇలా కుడుతున్నాం. ఇలా రావాలి. ఇలా వచ్చేసిన తర్వాత మనం తిప్పినప్పుడు తిరగటానికి అక్కడ కొంచెంగా అలా కట్ చేసుకోవాలి, కుట్టు తెక్కోకుండా అలాగే చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి ఇలాగ. ఎందుకంటే మనం తిరగలు తీసినప్పుడు ఈజీగా రౌండ్ క్లియర్గా రావటం కోసం ఆ ఖర్చు అనేది అడ్డు రాకుండా మనకి ఫ్రీగా ఉండటం కోసం ఇప్పుడు ఇలా తిరగలు తీసుకోవాలి. ఇలాగ తిరగలు తీసుకుంటే అంచు వస్తుంది, మనకి పైపింగ్ చేసినట్లు అటు అంచు వచ్చింది. తర్వాత మనం ఈ సెట్ చేసుకున్నటువంటి కలర్ సెట్ చేసుకున్నాం కదా, ఇది కూడా వస్తుంది. ఇలా నీట్గా వచ్చేలాగా మంచిగా సాఫ్ట్గా ఉండేలాగా ముందు నెక్ మాత్రం సెట్ చేసుకోవాలండి. లైనింగ్కి జాకెట్ అంటించకుండా నెక్ పూర్తిగా తయారైన తర్వాతనే మనం చుట్టూతో లైనింగ్ మొత్తం కుట్టేసుకొని దాన్ని తయారు చేసుకోవాలి. ఫస్ట్ మాత్రం ఓన్లీ మనం ఇప్పుడు నెక్ డిజైనే కాబట్టి నెక్ మాత్రం మనం సెట్ చేసుకోవాలి. దానికి ఇలాగ చివరిగా పాదం ఖర్చు పెట్టి బోర్డర్ మీద ఆ అంచుకి కరెక్ట్గా అలా ఉండేలాగా బోర్డర్ మీద అలా రౌండ్గా మోడల్ ఎలా పెట్టి అలా కుట్టేసుకోవాలి. ఇలాగ రౌండ్గా తిప్పుకుంటూ ఎక్కడ ముడతలు రాకుండా కింద లైనింగ్ చూసుకుంటూ పైన జాకెట్ కూడా కరెక్ట్గా చూసుకుంటూ ఎటు లాగకూడదండి. మెయిన్ పైన కింద లాగటం అటువంటి ఏం చేయకోకుండా నీట్గా వేసుకుంటే మనకి రెండు కూడా పర్ఫెక్ట్గా ఈజీగా నీట్గా వస్తాయి అన్నమాట. ఇలాగ చాలా సింపుల్ మోడల్ అండి ఇది. ముందు మనం
అన్ని ఫస్ట్ నుంచి బేసిక్స్ నుంచి వస్తున్నాం కాబట్టి మన ఛానల్ కరెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళకి కరెక్ట్గా మనకు అన్నీ తెలుస్తుంది. ఈజీలో నుంచి తర్వాత ముందు హార్డ్గా ఉన్నవి కష్టమైన వాటిలోకి కొద్దిగా అలాగ వెళ్దాం అని చెప్పి నేను ముందు ఈజీ మోడల్స్ తీసుకొస్తున్నా. ఇలాగ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇది ఇలాగా ఒక పట్టీ అయిపోయింది. తర్వాత రెండో పట్టీ ఏదైతే మనం ముందు ఆ బకరంతో అంటించుకొని తయారు చేసుకుని అసలు ఒరిజినల్ పట్టీ ఇది అనమాట. ఇప్పుడు ముందేసిన పట్టీకి దానికి బకరం లేదండి, అది ఓన్లీ క్లాత్తో తయారు చేసి వేసింది అనమాట. ఇప్పుడు ఇది బకరంతో సెట్ చేసింది అంటించుకున్నది, దాంతో కరెక్ట్గా వచ్చేసింది. మనం ముందే బ్యాక్ పార్ట్ ముక్కతో దీన్ని తయారు చేసుకున్నాం కాబట్టి ఆ నెక్కి దీనికి కరెక్ట్గా సెట్ అవుతుంది. అదే యాంగిల్ అయితే వచ్చిందో ఇది కూడా అదే యాంగిల్ వస్తుంది, అలాగే సెట్ అయిపోద్ది. ఇప్పుడు దానిపైన దీన్ని వేసి ఇలాగా ఆ బార్డర్ తోటి కరెక్ట్గా ఆ గోటు అయితే ఏదైతే ఉందో ఆ థ్రెడ్ మనం చేసిన పైపింగ్ దానికి అంటుకొని దాని మీదకి ఎక్కకుండా అలా పెట్టేసి దాన్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఈజీగా వచ్చేసిందండి, చాలా ఈజీగా. ఇలాగా ఎట్లా కుట్టేసుకోవాలి. ఇలాగ తర్వాత ఇక మళ్ళీ రెండో కుట్టు చివర అలా సెట్ చేసుకోవాలి. అయితే అక్కడ ఏదో నాకు కింద అలా ఎత్తుగా ఉన్నట్టు అనిపించింది, ఫస్ట్ అలా పెడదాం అనుకోలేదు. తర్వాత దానికి ఒక పట్టీ తయారు చేసి మళ్ళీ పట్టీ పెట్టేసాడు. ఆడ కొంచెం ఊడదీసి మళ్ళీ కింద కొంచెం అట్లా పట్టీలాగా పెట్టేసి మళ్ళీ అందులో పెట్టి మళ్ళీ అలా కుట్టేసి అనమాట. మామూలు రౌండ్ వేస్తేనే సరిపోద్దులే అనుకున్నా, కానీ అది కొంచెం ఎత్తుగా ఏదో మోడల్ ఉన్నట్టు అనిపించలేదు నాకు, అందుకని ఇక్కడ పట్టీలాగా పెట్టా. ఈ మోడల్కి ఇలాగ ఉంటేనే మోడల్ ఇలాగే సెట్ చేయాలి ఇదే అని ఏం లేదండి. మనకి ఏ ఆలోచన వస్తే ఆలోచన చేయొచ్చు, అది అందరికి నచ్చితే అదే మోడల్ అవుద్ది. మనకి ఏదైనా ఒక డిజైన్ మీద సొంతంగా ఆలోచన వచ్చి దాన్ని నీట్గా చేసి చూపించి అందరికి నచ్చితే అదే టాలెంట్ అండి, అంతే. ఇలాగే ఉండాలా, ఎలా చేయాలా, ఎలా కుట్లేయాలా, ఇదే మోడలు అని చెప్పి ఏం లేదు. డిజైన్లోకి వెళ్తే ఎలాగేం చేయొచ్చు అండి. ఒక డిజైన్ మనం ఎన్ని విధాలుగానే మార్చుకోవచ్చు, ఎన్ని విధాలుగానే చేయొచ్చు, ఎన్ని విధాలుగానే చూడొచ్చు. కాకపోతే ముందు ఆ ఆలోచన అనేది రావాలి. ఎలా ఉంటే బాగుంటుంది, ఏ కలర్కి ఎక్కడ ఎట్లా సెట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన రావాలి. అదే మన టాలెంట్, మన ఆలోచనలో అలా ఉండాలి. ఇలాగ దానిపైన నీట్గా అలా వేసుకుంటూ ఇట్లా నీట్గా కుట్టుకుని ఇప్పుడు క్లియర్ అయిపోయింది. కాబట్టి ఫస్ట్ వేసాం ఒక పట్టీ, దానిపైన రెండో పట్టీ కూడా వేసాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అంటించేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్కి లైనింగ్ ఒరిజినల్ పార్ట్ ఇలా అంటించేయాలండి. ఇలాగ మడిసి కుట్టేసుకుంటే అయిపోయినట్టే. దాని తర్వాత మనం చేతి పని చేసుకోవటం, మడిసి కుట్టుకోవటం అలాగైపోద్ది. ఎన్నో డిజైన్లు, ఎన్నో మోడల్స్ ఉన్నాయండి. అందులో ఇది సింపుల్ ఈజీగా అయ్యేటువంటి డిజైన్ వైట్ బ్లౌజ్కి డిజైన్ అంటే కొద్దిగా కష్టమండి. ఎందుకంటే దానికి కరెక్ట్గా డిజైన్ అవ్వాలి, అన్ని లుక్ రావాలంటే కొద్దిగా కొంచెం ఆలోచించాలి. దీనికి ఇలాగ సెట్ చేసా కాబట్టి ఇలాగ ఉంటుంది. ఇది ఒక డిజైన్, ఇంతే అండి. నెక్ డిజైన్ అంటే వెరీ సింపుల్. అలాగ డబల్ పట్టీ అనమాట, 2 పట్టీలోనే వేసుకోవచ్చు. ఇంకా మోడల్ రావాలంటే 3వ పట్టీ అని వేసుకోవచ్చు. అలాగని డిజైన్ చేసుకోవచ్చు. ఎట్లా మనం అన్ని గుట్టి మొత్తం తయారు చేస్తే ఇలాగుంటుంది బ్లౌజ్. ఇదండి, ఇదే మోడల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వేరే వీడియోతో కలుద్దాం. నమస్కారం.